జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ కార్యకర్తల క్షేమం కోసం పరితపించే ప్రజా నాయకుడు, అందరి ఆదరాభిమానాలు అందుకుంటున్న మాకు అత్యంత ఆప్తులు మా శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చెంటి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మాకాల రమేష్ 6వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఏలూరు, రాజా మురళీకృష్ణ టీడీపీ నగర ఉపాధ్యక్షులు మరియు 7వ డివిజన్ ఇన్ఛార్జ్ ఏలూరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, జేబీనగర్ ఏలూరు బాయ్స్ కాన్వెంట్ ప్రాంతంలో ఉన్నటువంటి అమలోద్భవ మాత కెథీడ్రల్ చర్చి యొక్క 37వ వార్షికోత్సవ పండుగలు ఎంతో ఘనంగా గత 3 రోజులుగా జరుగుతున్నాయి. ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు లూర్దు మాత మేరీమాత తల్లి స్వరూపంతో సెయింట్ యాన్స్ కాన్వెంట్ డిగ్రీ కాలేజీ ప్రాంతం నుంచి ఊరేగింపుగా వచ్చి కెథీడ్రల్ దేవాలయ ప్రాంగణంలో ప్రవేశిస్తాము. అక్కడ జపమాల అనంతరం 6:30 గంటలకి దివ్య బలి పూజ ఈ కాంపౌండ్లో ఉన్నటువంటి వేదిక మీద జరుగుతుంది. రెవరెండ్ ఫాదర్ లాము జయరాజు గారు, నూజివేడు టౌన్ ప్యారిష్ విచారణకర్తలు, వికార్ ఫోరెన్ గారు, ప్రఖ్యాత ప్రసంగికులు, గాయకులు ఈరోజు పూజ సమర్పించి చక్కని ప్రసంగాన్ని చేస్తారు. ఇంకా అనేక మంది గురువులు, విశ్వాసులు, సిస్టర్స్ ఈ పూజలో పాల్గొనబోతున్నారు. కనుక ఏలూరు నగర ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క పూజలో పాల్గొని యేసుప్రభు వారి యొక్క దీవెనలు, మేరీమాత యొక్క దీవెనలు పొందవలసిందిగా మేమందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ పండుగకి ఏలూరు నగరవాసులే కాకుండా చుట్టుప్రక్కల దెందులూరు, పెదపాడు, తాడేపల్లిగూడెం, దర్భగూడెం, చింతలపూడి, భీమవరం ఈ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు రాబోతున్నారు. చాలామంది గుణదల తిరునాళ్ళకు వెళ్ళి అక్కడి నుంచి కూడా ఇక్కడ ఆగి ఇక్కడ ఈ పండుగలో కూడా పాల్గొనేటువంటి ఆనవాయితీ ఉన్నది. ఎందుకనగా గుణదల మాత ఉత్సవాలు ఉదయంతోనే ముగుస్తాయి. సాయంత్రం ఈ పండుగను కూడా చూసుకుని చాలామంది వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు పూజ తర్వాత చక్కని యవనస్తులచే చిన్నపిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కనుక భక్తిగాల పాటలతో అందరినీ ఆకట్టుకునేటువంటి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. కనుక ప్రజలందరూ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాలకి ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అంతా బాగుంది కానీ ఫేస్లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా. సిగ్గెలా పడాలి? పెళ్లి కూతురువే అల్లరి చేస్తే ఎలా? ఇంకెంతసేపు అక్క? ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది, తను మారుతుంది. నిజమే, ఇప్పటి వరకు నేను హీరోని, రేపటి నుంచి జీవి మాల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్, క్వాలిటీ, లుక్ మారుతుందా? ఎందుకు మారుతుంది? ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను. మీ మనస్సే నేను కదా. ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను? మీరెప్పటికీ నా హీరోని.